లోక్సభ ఎలక్షన్స్ ఇట్లా ముగిసినాయి 24 అవర్స్ కూడా కాలేదు. కాంగ్రెస్‌లో ఏదో అలజడి స్టార్ట్ అయింది. ఎందుకు అలజడి స్టార్ట్ అయిందో తెలవదు. బట్ ఏదో జరుగుతుందన్న ఒక అనుమానాలైతే బయటికి కనిపిస్తున్నాయి. అట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త అందులో భాగమే. కేంద్రంలో ఇండియాది అధికారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే శ్రీధర్‌బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా ఏడికి పోయారంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాడార మండలంలోని ధన్వాడ గ్రామంలో మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాక్చువల్గా వాళ్ళు పోయింది ఏంటంటే దుద్దిల శ్రీధర్‌బాబులో సొంత ఊరు ధన్వాడ, సొంత గ్రామం. ఆ విలేజ్కి పోయారు. ఏదో టెంపుల్కి సంబంధించిన పూజల్లో పోయినరు. అయితే ఇక్కడ ఇది ఒక్క వార్తను చూస్తే మనకేం అర్థం కాదు. దీనికి అనుసంధానంగా ఇంకొక వార్త ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ ఖమ్మం, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని కొచ్చి పోయినరు. కేరళ రాష్ట్రం కొచ్చి పోయినరు. వాళ్ళు బయటికి చెప్తున్నది ఏంటంటే వాళ్ళతో మాట్లాడితే మేము అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చినామని ఏదో చెప్పారు. 14 నుంచి 18 వరకు దర్శనం ఉంది, దర్శనం కోసం వచ్చినామని ఏదో చెప్పారు. చూస్తే వాళ్ళ వెనుక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా తాండూరు మాజీ ఎమ్మెల్యే పల్లెటూరు రోహిత్ ఉన్నారు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు. ఆ ఫ్లైట్లో మనకు సరిగ్గా కనిపిస్తలేదు కానీ రాత్రి మంచి దావత్ కూడా అయిందని చెప్తున్నారు కొచ్చిలో కొంతమంది. అక్కడ ఒక క్యాంపు నడుస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలే ఆయన్నే నేనే ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్లో ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ నడక మాటలు నేనే ముఖ్యమంత్రిని, ఇక రేవంత్ రెడ్డి జరగడమే తర్వాయి నేనే ముఖ్యమంత్రిని, లేకపోతే నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు ఆయన ఆవాభావాలు అట్లా ఉంటాయి. అట్లాంటిది ఆయన ఒక క్యాంపు తీసుకొని పోయాడు. ఇక్కడ వస్తే వీళ్ళు సపరేట్గా వీళ్ళు దుకాణం పెట్టిండు ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఏమర్థం ఏంటంటే కాంగ్రెస్లో గ్రూపిజం స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో ఒక గ్రూపిజం, ఇది ఈయన గ్రూపు అది ఆయన గ్రూపు, ఎవరు గ్రూపిజం వాళ్ళు. టైం వచ్చినప్పుడు గ్రూపులు పవర్ చూపిస్తాయి. మళ్ళీ కొత్త గ్రూపిజం అంటే టైంపాస్ గ్రూపులు కాదు, పొలిటికల్ గ్రూపులు, చాలా డేంజర్ గ్రూపులు. అది కాంగ్రెస్లో డేంజర్ గ్రూపులు. ఇప్పటిదాకా ఇట్లాంటి గ్రూపులు, ఇట్లా ఓపెన్ గ్రూపులు చూడలేం మనం. సరే ఒకరి మీద ఒకరికి పడదు. బట్టి విక్రమార్క అంటే తుమ్మలకు పడదు, తుమ్మల అంటే పొంగులేడి పడదు, పొంగులేడి అంటే బట్టికి పడదు. లేకపోతే ఇక్కడ నల్గొండకు వస్తే ఒక కొమరెడ్డి వెంకరెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏమో తిరుగుతున్నారు, మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సప్పడలేదు. మనిషే లేడు, ఎక్కడ పోయిండో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో పని తప్ప ఎక్కడ ఏలు కూడా పెడతలేడు, ఆయన ఇంటర్వ్యూ కూడా పెడతలేడు, ఏలు కూడా కాదు. ఎక్కడ ఆయన మంత్రి కదా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో ఎక్కడ ఆయన పాత్ర లేదు. ఆయన కనీసం ఆయన కావాలనే స్పందిస్తలేడు. ఆయన పాత్ర లేదంటే ఆయన ఏదో డల్ అయిపోయాడని కాదు, ఆయన కావాలనే ఈ జరుగుతున్న పరిణామాలలో ఆయన వేలు పెడతలేడు. జరుగుతున్న పరిణామాల్లో తల దూరుస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా మిగతా ఎమ్మెల్యేల సంగతి తెలుసు. శ్రీధర్‌బాబు అటు సైడు, ఈయన ఇటు సైడు. శ్రీధర్‌బాబు బట్టి వీళ్ళంతా ఒక బ్యాచ్, ఫస్ట్ నుంచి బ్యాచ్, ఒక బ్యాచ్. పొంగులేటి ఒక బ్యాచ్ తయారు చేసుకుని తిరుగుతున్నాడు. ఇట్లా ఒక గ్రూపిజం ఏదో కాంగ్రెస్లో ఏదో స్టార్ట్ అయింది. ఇది ఏదో దైవదర్శనం కోసమనో, ఆయన అయ్యప్ప భక్తుడనో, లేకపోతే ఆయన ఏదో కొచ్చికి పార్లమెంట్ ఎలక్షన్స్లో కష్టపడి సేద తీరనికి ఎమ్మెల్యేని తీసుకుపోయిన అట్లా చూడడానికి వీలు లేదు. పాలిటిక్స్లో ఏది కూడా ఉత్తగా జరగదు, ఏది కూడా అంత ఈజీగా జరగదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలను తీసుకొని పోయేది కనీసం ఖమ్మంలో కార్యకర్తలకు కూడా తెలియదు, ఖమ్మంలో మీడియాకు కూడా తెలియదు. వాళ్ళు పోయిన ఇండిగో ఫ్లైటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టెక్నికల్ సమస్య, ఏదో సాంకేతిక సమస్య వచ్చి 1 గంటన్నర ఆగింది. ఆగితే ఎవరో ప్రభుత్వం ఒక వీడియో తీసిండు. నాకు తెలిసి ఆ వీడియో తీసిన ఆయనకి ఆడ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న సంగతి కూడా తెలియదేమో. ఎందుకంటే ఎవరిని ఫోకస్ చేయలే, ఇట్లా తీసుకుంటూ పోయిన వీడియో అందరినీ. దానిలో వీళ్ళు కనిపించారు. అప్పుడు తెలిసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ అంతా పోతుందా అని. ఒకసారి కాంగ్రెస్లో పెద్ద చర్చ జరిగింది దాని మీద, ఏంది ఎటుపోతురు వీళ్ళని. ఎవ్వరు తెలియదు, సీక్రెట్ ప్రయాణం అది. ఆ వీడియో కనుక బయటికి రాకపోతే అసలు వాళ్ళు ఎక్కడ పోతున్నారో, వాళ్ళు ఉన్నారో లేదో ఎవరికి అర్థమయ్యేదిగా కాదు, ఎవరికి తెలియదు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదు. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలే వామ్మ ఇంత నడుస్తుందా అని పరిశాన్ అయినారు. అందుకే అంత ఈజీగా చూడొద్దని చెప్తున్నా. ఈ గ్రూపిజం దేనికోసం అనేది తెలియదు. రేపు రిజల్ట్ తర్వాత ఈ గ్రూపిజాల అసలు స్వరూపం బయటపడుతుంది. రిజల్ట్ తర్వాత అంటే రిజల్ట్ ఒకలాగొస్తే ఒకలాగుంటుంది, ఇంకోలాగొస్తే ఇంకోలాగుంటుంది. దానిలో ఏ కాన్స్టిట్యున్సీ, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గెలిస్తే ఒక్కొక్క పవర్ పెరుగుతుంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఓడిపోతే వాళ్ళ పవరిజం పడిపోతుంది, వాళ్ళ ఇమేజ్ పడిపోతుంది. అప్పుడు ఈ గెలిచిన గ్రూపులు పైకి లేస్తాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ తొక్కేస్తూ ఉంటారు. ఇంకా స్టార్ట్ చేస్తారు గేమ్. అందుకే ఈ గ్రూపులు దేనికోసం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్లో గ్రూపిజం మాత్రం స్టార్ట్ అయింది. అందుకే మనకి ఇట్లాంటి వ్యవహారాలంతా కూడా మనం చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. దుద్దిల శ్రీధర్‌బాబు పక్క వాళ్ళ ఊరికి ఈయన పోయిండు, బట్టి విక్రమార్క గారు పోయిండు. కానీ మళ్ళీ అదే జిల్లాలో ఉన్న పొన్నప్రభు గారు పోలేదు, చూసిండ్రా? కరీంనగర్ ఆయన్నే కదా, మా మంత్రి పొన్నప్రభు గారు గౌడ్ని పిలవలేదా మరి? ఆయన పోలేదు. పక్కనే ఆయన, ఈయనకన్నా దగ్గర, ఈయనకన్నా పొన్నప్రభు గారు గౌడికే దగ్గర అవుతుంది. ఆయన ఎవరు పోలేదు.
పోనీ శ్రీధర్ బాబు ఇంకెవరితో క్లోజ్ ఉన్నాడు అంటే మరి ఇంకా అంతకుముందు పాత ఉన్న వాళ్ళంతా ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ కూడా చాలా క్లోజే. ఉత్తమ్ కుమార్ కనబడతలేడు, ఆయనది ఏం బ్యాచో తెలియదు కానీ వాళ్ళు ఎవరు కనబడతలేరు. ఈయన మాత్రమే పిలుచుకున్నాడు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, కాంగ్రెస్లో ఏదో జరుగుతుందని ఒక హాట్ టాపిక్ అయితే పాలిటిక్స్లో తెర మీదకి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.